వెల్కమ్ టు 9 వైబ్స్. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని, ఈ పథకాన్ని కొనసాగించాలని, లేదంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తే అందులో గృహలక్ష్మి లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి వారి పక్షాన పోరాడతానని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని లబ్ధిదారుల పక్షాన హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో లబ్ధిదారుల పక్షాన కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. కోర్టు నుండి సానుకూలంగా స్పందన వచ్చిందని, పేదవారు గత ప్రభుత్వం అందించిన గృహలక్ష్మి పథకంలో ఇండ్ల నిర్మాణం చేపడితే మీరు రద్దు చేస్తే ఎలా అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని తెలిపారు. వెంటనే గృహలక్ష్మి పథకంలో పరకాల నియోజకవర్గంలో 3000 మంది లబ్ధిదారుల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టిన సుమారు 500 మందికి వెంటనే బిల్లు చెల్లించాలని, అదే విధంగా మిగతా లబ్ధిదారులను కూడా పునః పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశించిందని వారు తెలిపారు. ఏది ఏమైనా గృహలక్ష్మి లబ్ధిదారులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని చెల్ల ధర్మారెడ్డి గారు తెలిపారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.